ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ఆయన 5 పేజీల లేఖ రాశారు. వైకాపా పాలనలో భూసేకరణ పేరిట 32,141 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన 5 పేజీల లేఖ రాశారు. ఇళ్ల పట్టాల నిర్మాణంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తోందన్నారు. సీబీఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూసేకరణలో కీలకంగా వ్యవహరించారన్నారు. గతంలో నిర్మించిన టిట్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారు ఇవ్వలేదన్నారు. 6.68 లక్షల టిట్కో ఇళ్లు పూర్తయితే 86,984 మందికే ఇచ్చారన్నారు. ప్రభుత్వం తీరుతో మిగతా లబ్ధిదారులు విసుగు చెందారని పవన్ తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. వైద్య రంగంలో ముఖ్యమంత్రి తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3,200 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాగా కార్డు ద్వారా 25 లక్షల వరకు ఉచిత వైద్యానికి భరోసాని కల్పించడం చారిత్రాత్మకమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నలుగురికి మంజూరైన 3.57 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా నిన్న అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెంట్రల్లోని 1,69,376 కుటుంబాలకు గాను 74,585 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. వీరందరికీ గత 4.5 160 కోట్ల రూపాయల విలువైన వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని రోగాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యం చేయించుకోవచ్చని తెలియజేశారు. వీటితో పాటు ప్రతి ఒక్కరూ తమ మొబైల్స్లో ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సమీపంలోని నెట్వర్క్ ఆసుపత్రుల వివరాలు, ఏ వ్యాధులకు ఏ ఆసుపత్రిలో వైద్యం అందుతుందో సమాచారం తెలుసుకోవడం సులభతరం అవుతుందన్నారు. జనవరి 3 నుంచి 2వ విడత క్యాంపులు ప్రారంభం కానున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ముందు చూపుతో పనిచేస్తోంది. ఇప్పుడు కొత్తగా మనకి కరోనా మళ్ళీ తిరిగి విజృంభిస్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఈ జాగ్రత్తల సందర్భంగా మనకు సంబంధించినటువంటి టెస్టులు చేసుకోవడానికి సుదూర ప్రాంతాలకు వెళ్ళకుండా మన ప్రాంతంలోనే ఆక్సిజన్స్ కానీ, బెడ్స్ కానీ, మందులు కానీ అన్నీ కూడా ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యశ్రీలోనే వైద్యం చేసుకోవాలి. ఆరోగ్యశ్రీ యాప్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతి ఇంటికి కూడా కొత్త నూతనంగా 75,000 ఆరోగ్యశ్రీ కార్డులని అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటి దగ్గర వాలంటీర్లు, ఆరోగ్య మిత్రాలు అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అని తెలుసుకుని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ కు వెళ్లేదే నిజమైతే తాను ఆమె వెంటే నడుస్తానని ఇటీవల ఎమ్మెల్యే పదవికి వైకాపా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాను ఏ పార్టీలో ఉంటాననేది కాలమే నిర్ణయిస్తుందని, వైకాపాకు తాను ఎంత సేవ చేశానో తనకు తెలుసని, తాను సర్వస్వం పోగొట్టుకున్నానని తెలిపారు. గతంలో వైకాపాలోనే ఉంటానని చెప్పి ఇప్పుడు పార్టీని వీడానని, దీనికి సీఎం జగనే సమాధానం చెప్పాలన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఇకపై వైఎస్ షర్మిల వెంట నడుస్తానని, షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానన్నారు. వైకాపాకు సిద్ధాంతాలు ఉండాలన్నారు. మంగళగిరి ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. 1,200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారన్నారు. సొంత డబ్బుతో నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు చేశానని, 50 ఏళ్లలో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపించానని అన్నారు. స్వయంగా తానే 8 కోట్ల రూపాయల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానన్నారు. లోకేష్ను ఓడించిన తనకు సహకారం అందించకపోతే ఎలా అని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేస్తానని తనకు ధనంజయ రెడ్డి చాలాసార్లు సందేశాలు పెట్టారని, ఎన్నికల దగ్గరకొచ్చినా ఇంకెప్పుడు నిధులు మంజూరు చేస్తారన్నారు. రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ళ ఇష్టమన్నారు. ఎవరు గెలవాలని నిర్ణయించేది ప్రజలేనని తెలియజేశారు. లేదు, ముందు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ వెంటే నా పైన అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని బాధలు పడతా ఉన్నాము. అయినా కూడా మాకు ఆర్థికంగా అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట ఇది.
ఎన్నికలు, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వీవీప్యాట్ గోదాము భారత్కు పటిష్ట చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. గొల్లపూడిలోని ఈవీఎం వీవీప్యాట్ గోదామును సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, కలెక్టర్ ఢిల్లీరావు వివిధ శాఖల అధికారులతో కలిసి నేడు పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా గోదాం భద్రతకు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కొనసాగించేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి నెల ఈవీఎం వీవీప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ జనసేన పొత్తుతో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి రాజకీయ విలువలను తుంగలో తొక్కుతున్నారన్నారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి పశ్చిమ ఇన్ఛార్జ్ పోతున వెంకట మహేష్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి రాజకీయ విలువలను తుంగలో తొక్కుతున్నారన్నారు. చంచల్గూడ స్టార్ దరిద్రపుత్రుడు, మార్టేజ్ స్టార్ అప్పుల అప్పారావు విలువలేని వ్యక్తి వంటి బిరుదులన్నీ జగన్ రెడ్డికి సరిపోతాయన్నారు. ఆస్తి కోసం తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసి సొంత కుటుంబంలోని మహిళలను ఆట వస్తువులుగా చూసిన జగన్ రెడ్డి ఎప్పుడో విలువలు కోల్పోయారన్నారు. సొంత సంపాదనతో కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుని వారికి పెద్ద కొడుకుగా వ్యవహరించిన పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయపడుతుంది, మతి ప్రేమించి అందుకనే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి పొత్తును చూసి ఓటమి ముందే ఖరారయ్యి సీఎం స్థాయి వ్యక్తి కూడా దిగజారిపోయి ఈ రోజున దిగజారుడు మాటలు ఈ రోజున విమర్శలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? దీని మీద మీరు చర్చకు రావాల్సింది. రాష్ట్రంలో ఒక పెట్టుబడి లేదు, ఒక పరిశ్రమ లేదు, ఒక సేవా రంగం ద్వారా ఒక ఉద్యోగం ఇప్పించినటువంటి మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి యువతకి ఎండవా మావులు చూపిస్తున్నటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తారా? ఈ రోజున భీమవరంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మీరు రాజకీయ ఉపన్యాసాలు చేయొచ్చా? రాజకీయ విలువల్ని తొంగలోకి తొక్కుతారా? మీరు తొంగలో తొక్కుతారా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి సీఎం జగన్ గారిని ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఏమనాలి? చెంచల్ కూడా స్టార్ అనాలా? 13 సిబిఐ కేసులు, 3 ఈడీ కేసులు, 16 నెలలు జైలు జీవితం గడిపి 1,00,000 కోట్లు కొట్టేసిన మిమ్మల్ని చెంచల్ కూడా స్టార్ కాకుండా ఏమనాలో కూడా మీరు సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలకు ఇచ్చిన 730కి పైగా హామీల్లో కేవలం 109 మాత్రమే అమలు చేశారని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం తెలిపారు. ఎన్నికల ప్రణాళిక తనకు బైబిల్తో సమానమని పేర్కొన్న సీఎం జగన్ అందులో 15% హామీలు కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడంలో జగన్ను మించిన ఘనుడు లేరని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఆటోనగర్లో టీడీపీ జిల్లా కార్యాలయంలో జగన్ ఇచ్చిన హామీల అమలుపై వాస్తవ పత్రాన్ని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా 9 హామీలిచ్చి అందులో 40 అంశాలు పొందుపరిచారని, వాటిలో ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. నవరత్నాలు కాస్త నవ మోసాలయ్యాయని మండిపడ్డారు. నాడు రైతును రాజు చేస్తానని నమ్మబలికి నేడు రాష్ట్రాన్ని రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ముందు వరుసలో ఉంచారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలుపై సీఎం జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలో 99% అమలు చేశామని ప్రజలను మోసగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేయడంలో జగన్ను మించిన ఘనుడు లేరని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు. 1 కాదు 2 కాదు, అతను ఇచ్చినటువంటి నవరత్నాలే కాదు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆ విషయాలే కాకుండా నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఇచ్చినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు, దాదాపు 730 వాగ్దానాల్లో కేవలం మరి ఆయన 15% మాత్రమే నెరవేర్చారు. 85% ఫెయిల్యూర్ ఉంది. వీటన్నిటిని కూడా ఒక బుక్లెట్ లో మేము వీటన్నిటిని పొందుపరచడం అనేది జరిగింది.
వీటిని ప్రజలందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము విడుదల చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజల ముందుకు ఇంకా లోతుగా తీసుకుని వెళ్తాం. ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఏ రకంగానూ ఇతనికి అర్హత లేదు. ఎప్పటికీ కూడా ఇతను మళ్ళీ రాజకీయాల్లోకి రాకుండా మరి చూడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో తాడేపల్లిలో జనవరి 3న రాష్ట్ర పంచాయతీరాజ్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సుకు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్స్ పాల్గొనాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల నిధులు, అధికారులను దొంగిలించి 3,50,00,000 గ్రామీణ ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు. అందుకే రాజకీయాలకు అతీతంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్ ఐక్యమై 16 డిమాండ్ల సాధన కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ఈ రాష్ట్ర సదస్సులో రూపొందించడం జరుగుతుందన్నారు. సీకే కన్వెన్షన్ హాల్లో మధ్యాహ్నం 1 గంటకి పంచాయతీరాజ్ రాష్ట్ర సదస్సుని నిర్వహించడం జరుగుతోంది. దీనికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మేము పిలుపునివ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి సర్పంచుల్ని, ఎంపీటీసీలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ విగ్రహాల కింద మార్చివేయటం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాల్లో ఉన్నటువంటి 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి కనీసం గుక్కడి త్రాగునీరు కూడా అందించలేని దుస్థితిలో సర్పంచులు, ఒక లైట్ కూడా వేయించలేనటువంటి గడ్డు పరిస్థితిలో ఎంపీటీసీలు. భూ హక్కుల ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధమని పలువురు వక్తలు పేర్కొన్నారు. భావితరాలను దృష్టిలో పెట్టుకుని చట్టాలు చేయాలని సూచించారు. ప్రజలకు నష్టం కలుగజేసేలా చట్టాలు వస్తే తప్పకుండా అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. భూ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా నగరంలో బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 9వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా రాష్ట్ర భూ హక్కుల చట్టం ప్రమాదాలకు పట్టం అంశంపై బీబీఏ ప్రాంగణంలో నిన్న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీబీఏ అధ్యక్షుడు కేబీ సుందర్, ఉపాధ్యక్షుడు పి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జయశ్రీధర్, టీడీపీ, వైకాపా, బీజేపీ, జనసేన, సిపిఐ, వివిధ సంఘాల నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. వివిధ సంఘాలు, పార్టీల ప్రతినిధులు ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్షాలతో చర్చించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎవరి లబ్ధి కోసం ఈ చట్టం తీసుకొచ్చిందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల పక్షాన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. స్వతంత్రం వచ్చినాక ఈ 72 సంవత్సరాలు 73 సంవత్సరాల్లో మనకి ఒక వ్యవస్థ జరుగుతున్నప్పుడు ఇవాళ నీతి ఆయోగ్ అని లేదంటే ఇంకోటని మన రాష్ట్రానికి చేసే మేళ్ళు నీతి ఆయోగ్ చేయట్లా. కానీ ఇలాంటి ఏదో ఒక డిస్టర్బెన్స్ కార్యక్రమాల్ని మరి వాళ్ళు పెట్టమన్నారా లేదంటే కంపల్షన్ ఉందా ఏమి లేకుండానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో చర్చలు జరపకుండానే ఎవరి లబ్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము కంప్లీట్గా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని రేపు అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారి ద్వారానే స్పష్టమైన ప్రకటన కూడా ఇప్పిస్తామని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా అడ్వకేట్ బార్ అసోసియేషన్ అందరికీ కూడా మెంబర్స్ అందరికీ కూడా. ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ భావితరాలను దృష్టిలో పెట్టుకుని చట్టాలు చేయాలని సూచించారు. ప్రజలకు నష్టం కలుగజేసేలా చట్టాలు వస్తే తప్పకుండా అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. లాయర్స్కి ఉపయోగం అని నేను ఒకటి చెప్తున్నానండి. పెద్దలు ఆల్రెడీ చెప్పారు. నిన్న కోటేశ్వరరావు గారు వచ్చారు, సుందరం గారు, అలాగే అజయ్ గారు కూడా వచ్చి నిన్న ఈ సెమినార్ మీద మొన్న మాట్లాడటం జరిగింది. చాలా సోదరులుగా చెప్పారు. యాక్చువల్గా మేము మాట్లాడదానికి తెలుగు మేము తెలుసుకోవడానికి ఎక్కువ వచ్చాం. ఎందుకంటే ప్రతి వేదికలోనూ రేపు పొద్దున్న మా అమరణ దీక్ష జరిగినా సరే, ఇంతకుముందు మేము ఉద్యమం ఏం చేసినా సరే ఖచ్చితంగా ఈ పాయింట్ని డెఫినెట్గా ప్రతి చోట కూడా వినిపించాలనే నిర్ణయం ఒకటి తీసుకున్నాం.
మీ అందరినీ కూడా తీసుకోమని కోరుతా ఉన్నాను. మన గురించి కాదు, మన భావితరాల గురించి కూడా. రాజకీయాలు కొంచెం పక్కన, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిగానే కొనసాగుతున్నాం దశాబ్దాలుగా. బాబాసాహెబ్ ఆ రోజు రాజ్యాంగ రచనలు ఉన్నప్పుడు ఎన్ని వాళ్ళు చెప్తామండి, ఎన్ని వాద ప్రతివాదాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి బిఎన్ రావు గారు చాలామంది దాంట్లో ఉన్నా సరే, మనకి ప్రాథమిక హక్కుల్లో ఏదైతే ఉందో కాస్త తర్వాత సవరణ కొన్ని రావచ్చండి. విజయవాడ నగరం మంచు దుప్పటిని కప్పుకుంది. నగరంలో ఎటు చూసినా పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటల వరకు మంచు వీడలేదు. దీనితో వాహన చోదకలు రాకపోకలకు అంతరాయం కలిగింది. మంచు కారణంగా ముందున్న వాహనాలు కూడా కనపడని పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారులపై పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వాహనాలు దగ్గరకు వచ్చే వరకు ముందున్న వాహనాలు కనిపించలేదు. దీనితో వాహన చోదకులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.